వాటర్లో ఉడకబెట్టిన బ్రెడ్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన స్లైసెస్ని పక్కన పెట్టుకోవాలి. అలాగే బాణాలి పెట్టి అందులో చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసిన ఆనియన్స్ని వేసి వేపాలి. దాంతోపాటు చిన్న చిన్నగా కట్ చేసిన టమోటాలని కూడా వేసుకోవాలి. ఇవి వేపిన తర్వాత అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, కారం, అలాగే సరిపడా ఉప్పుని చల్లించుకొని కొద్దిసేపు వేపాలి. ఇలా వేపిన తర్వాత అందులో పసుపు, ధనియాల పొడి వేసి కొద్దిసేపు బాగా వేపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని దాంట్లో వేసి మెల్లగా వేపుకోవాలి. ఇలాగా మొత్తం అంతా మసాలా పట్టేలాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత సరిపడా కొద్దిగా వాటర్ వేసి కొద్దిసేపు వేపాలి. ఇలా వేపిన తర్వాత మన నల్ల రెడీ అయినట్టే. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వడ్డించడమే.